ఎత్తానం దానికి వాయిస్ దూరా రాండే నీకు లేవరే కప్పాలి నీ నువ్వు ఒక సెట్ తీసుకోలేదా? వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. ప్రజెంట్ మన కాటారంలో మేజర్గా సమస్య ఏంటిది అంటే బస్ స్టాండ్కి సంబంధించిన సమస్య. చాలా వరకు ప్రజలైతే మనకు మంతని రోడ్డు, మహాదేపూర్ రోడ్డు అండ్ వరంగల్ రోడ్డుకు సంబంధించి చాలా వరకు పబ్లిక్ ఏమవుతున్నారంటే రోడ్ల మీదనే నుండి బస్సులు ఎక్కే దుస్థితి మన కాటారం మండలానికి తయారైంది. కావున ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న సిచ్యువేషన్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ల్యాండ్లో ఉన్నాం. సో ఈ ల్యాండ్లో ఇది కాటారం బస్ స్టాండ్కి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి మన ఆర్టీసీ యాజమాన్యం అయితే చెప్తా ఉన్నది. సో ఈ ఆర్టీసీ యాజమాన్యానికి ఊరా కమల మనోహర్ రావు గారికి సంబంధించిన ల్యాండ్ వాళ్ళ తల్లిగారు అయితే దీనికి ఒక బస్ స్టాండ్కి కేటాయించారు. కేటాయించినప్పటికీ ఈ మధ్యలో ఈ ల్యాండ్కు సంబంధించింది ఏదైతే ఉందో దీని బస్ స్టాండ్ కట్టుకోవడానికి కమల మనోహర్ రావు గారి తల్లిగారు అయితే మనకు బస్ స్టాండ్కు కేటాయించారు. కేటాయించినప్పటికీ దీని పనులు అయితే ఇంతవరకు ఏం ముందట సాగడం లేదు. సో సాగడం వల్ల కారణం ఏంటంటే మళ్ళీ దీనిపైన అలాన కేసు కోర్టులో కేసు అయితే వేశారని చెప్పి అయితే మన ఆర్టీసీ యాజమాన్యం మనకు తెలిపిన సమాచారం. ఏదేపడైనా కానీ కాటారంలో మన బస్ స్టాండు లేక చాలా వరకు పబ్లిక్ అవస్థలు పడుతున్నారు. సో ఇప్పుడు 5 మండలాలకు కలుపుకొని మనకు కాటారంగా మేజర్ పాయింట్ ఏది ఉన్నా కానీ ఇప్పుడు మహముత్తారం, పల్లిమెల, మహదేపూరు, కాటారం, ఈ మలగర, దీనికి సంబంధించి 5 మండలాలకు కలుపుకొని మేజర్గా ఒకటి ఉంది. ఏదంటే అది కేవలం కాటారం మండలానికి సంబంధించిందే. సో కాటారం మండలంలో ఎక్కువ పబ్లిక్ టూరిజం మనకు రవాణాకు సంబంధించిన పబ్లిక్ ఎక్కువ వరకు కాటారం మండలకే బస్ కోసం అయితే ఎక్కడానికి రావడం జరుగుతుంది. సో అలాంటి టైంలో మనకు పబ్లిక్ రోడ్ల పొంటనే తిరగడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మహాదేవ్పూర్కి వెళ్ళే భక్తులు ఇక్కడ రోడ్ల మీదనే ఉంటున్నారు. అట్లే మంతిని పోయే భక్తులు ప్రజలు రోడ్ల మీదనే ఉంటున్నారు. మంతిని రోడ్డుకు సంబంధించిన ప్రజలు రోడ్ల మీదనే ఉంటున్నారు. అట్లనే ఇటు వరంగల్ రోడ్డు పోయే ప్రజలు రోడ్ల మీదనే. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బస్సు మెయిన్ సెంటర్లో ఆగితే లారీలు కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి సో ఆ బస్సులు పక్కనే పబ్లిక్ అటు ఇటు తిరగడానికి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. సో దయచేసి దీని మీద కోర్టు కేసు ఎలా ఉన్నా కానీ కేసుకు సంబంధించింది చూసి ప్రజలకు న్యాయమయ్యే విధంగా సో దీన్ని త్వరగా కోర్టు కేసు పరిష్కరించి ఇక్కడ బస్ స్టాండ్ అయ్యే విధంగా మన వాళ్ళు అయితే కొంచెం చర్య చూపాలి. అదే విధంగా చూసుకున్నట్టయితే మనకు గడిచిన కాలం ఇప్పుడు కాకుండా కానీ దగ్గర ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చిన్న బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. సో దానికి కమల మనోహర్ రావు తల్లిగారైన వాళ్ళు కూడా భూమి కేటాయించడం జరిగింది. బస్ స్టాండ్కి సంబంధించిన ల్యాండ్గా కేటాయించి త్వరగా పూర్తి చేసేది ఉండే. కాకపోతే ఇప్పటికీ పనులు అయితే ఇంతవరకు ఏం సాగలేదు. సో దీనికి సంబంధించిన కోర్టు కేసులు ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ దృష్టి పెట్టి, గౌరవ మంత్రివర్యులు దీని మీద కొంచెం దృష్టి పెట్టి కాటారం మండలంలో అధునాతన బిల్డింగ్ బస్ స్టాండును ఏర్పాటు చేసి కొంచెం ప్రజలకు ఆసటగా నిలవాలని చెప్పి జీనిస్ యాజమాన్యంతోనైతే ఉదయపూర్ రోడ్డుకి అయితే అక్కడ ఉన్న ల్యాండ్కు సంబంధించిన బస్ స్టాండ్ కేటాయించారు. సో అదో రకంగా ఇంకొక బస్ స్టాండ్కు కేటాయించడం జరిగింది. ఆ బస్ స్టాండ్తో పాటు ఇక్కడ ప్రయాణ ప్రాంగణం కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. సో దీని పనులు అయితే ఇంకా నడకగానే సాగుతూ ఉన్నాయి. చూడండి, ఈ బస్ స్టాండ్ పనులు ఇంకా వేగంగా సాగాలి. ఎందుకంటే చాలా వరకు ల్యాండ్ ఉన్నప్పటికీ ఇంతవరకు బస్ స్టాండ్ నిర్మాణానికి అయితే ముందుకు రాలేదు కాటారంలో. ఎందుకంటే ప్రధాన రహదారి ఇప్పుడు మెయిన్ హైవేగా ఉన్న ఇప్పుడు మంతని పెద్దపల్లి కరీంనగర్ పోయే మెయిన్ రహదారి పైన మనకి ఇప్పుడు ల్యాండ్ కేటాయించడం జరిగింది. అలాంటిది ఇంతవరకు బస్ స్టాండ్కు సంబంధించింది ఎటువంటి కన్స్ట్రక్షన్ జరగకుండా బస్ స్టాండ్ ఆల్రెడీ కట్టినప్పుడు చిన్నగా కట్టినా కానీ దీన్ని ఎక్కడి దుస్థితి అక్కడే ఉండిపోయింది. కొంచెం దీని మీద గవర్నమెంటు దృష్టి పెట్టి కాటారం మండలంలో కొంచెం అధునాతన బిల్డింగ్ బస్ స్టాండ్కు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న యువతులకు అలానే ప్రయాణికులకు చాలా వరకు వీళ్ళకు ఆసటగా నిలిచే ప్రయత్నం అయితే ఉంటుంది. ఎందుకంటే చూడండి, బస్ స్టాండ్ చూడండి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంది. దీనికి సంబంధించింది ఇక్కడ ఆగే పరిస్థితికి లేదు. బర్రెలు వండే దుస్థితికి వచ్చింది. సో దీన్ని కూడా కొంచెం
చూసి గవర్నమెంట్ దృష్టి పెట్టి కొంచెం దీన్ని అధునాతన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ బస్సులు ఆగి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే విధంగా. సో ఈ ల్యాండ్ కూడా బస్ స్టాండ్కు సంబంధించిన కేటాయించిన ల్యాండ్ ఇది ల్యాండ్ కాబట్టి దీనికి దగ్గర ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ప్రజలకు చాలా వరకు రవాణా పరంగా ఏదైనా పరంగా చాలా అనుగుణంగా ఉంటుంది. కాటారం మండలంలో మేజర్గా ఉన్న సమస్య ఒకటి ఏంటంటే బస్టాండ్కు సంబంధించిన సమస్య. సో ఈ బస్టాండు ఎంత త్వరగా పూర్తి అయితే అంతగా మళ్ళీ ఇంకోటి చూసుకుంటే కాటారం సబ్ డివిజన్ కూడా అవ్వడం జరిగింది. సబ్ డివిజన్ పరిధిలో ఒక బస్టాండ్ లేకపోవడం చాలా శోచనీయం. సో దీనికి సంబంధించింది ఏది ఉన్నా కానీ కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి కొంచెం ఇక్కడ బస్టాండ్ సౌకర్యం ఏర్పాటు చేసి ప్రజలకు బాసటగా నిలవాలని చెప్పి జీనిస్ ఎక్స్క్లూజివ్గా మీకు చూపెట్టడానికైతే రెడీ ఉంది. నమస్తే. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఇప్పుడు మహాదేవ్పూర్ రోడ్డుకు భూమి కేటాయించాడు, అక్కడ కూడా మనం వీడియో పెట్టడం జరిగింది. అట్లనే మంతని రోడ్డు కూడా వీడియో పెట్టడం జరిగింది. అక్కడ అంతవరకే నిర్మాణం ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రజెంట్ మనం కాటారం మండల కేంద్రంలో ప్రధాన రహదారి పైన ఉన్నాం. చూడండి ఇంతవరకు హెవీ వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రజలైతే ఇక్కడ చాలా వరకు బస్ స్టాండ్ లేక రోడ్ల మీదనే బస్సుల కోసం వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బస్ స్టాండ్ లేకపోవడం వల్ల చాలా వరకు పబ్లిక్ భయభ్రాంతులు గురవుతున్నారు. హెవీ వెహికల్స్, ఇటు 3 వీలర్స్, 2 వీలర్స్ ప్రతి ఒక్క వెహికల్ వచ్చి చాలా మీదకే వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి కాటారంలో మెయిన్ సమస్య ఏంటి అంటే బస్ స్టాండ్ లేకపోవడం. సో దాని మీద మనకు ఒక నిపుణుడు ఉన్నాడు, బదర్తో మనం అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ప్రజలు చాలా వరకు బస్ స్టాండ్ లేకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి వస్తున్నది. 50 ఏళ్ళ నుంచి మొదలు పెడితే 18 సంవత్సరాల పిల్లలు కూడా చాలా వాళ్ళు నిలబడుతూ ఉన్నారు. సో బస్ స్టాండ్లో కూడా ఉన్నారు, హెవీ వెహికల్స్ నడుస్తున్నారు, చాలా డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంది. సో మీరు గవర్నమెంట్ ఏమైనా కానీ సూచన ఇవ్వదలుచుకున్నారా? మేము గతం నుండి కూడా ఇక్కడ కాటారం కూడల్లో ఈ 5 మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన మండల కేంద్రమైనటువంటి కాటారం మండలము దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ బస్టాండ్ అనేది ఉండాలని చెప్పేసి గతం నుండి కూడా చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకులు కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ సంబంధితటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ కూడా ఈ ప్రాంతంలలో ఒక బస్టాండ్ ఏమో వివాదాలలో ఉన్నది, ఇంకొక బస్టాండ్ ఏమో సిద్ధావాళ్ళ వస్తువుకు చేరడం జరిగింది. దాని మీద తక్షణమే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. సో అన్న చెప్పిన విధంగా అయితే ఒక బస్ స్టాండ్లో వివాదంలో ఉన్నది, ఇంకొక బస్సు అయితే పూర్తిగా సగం కన్స్ట్రక్షన్ చేసి అలాగే ఉండిపోయింది. దాంట్లో బర్రెలు గొడ్లు మొత్తం నివసిస్తూ ఉన్నాయి. సో దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలి అని చెప్పి మన గౌరవ అన్న అయితే మనకు సూచన చేస్తున్నాడు. ఇంకో బ్రదర్ ఉన్నారు, ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మాది మలార్ మండలం అన్న, కాటారం సబ్ డివిజన్ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఇక్కడ చూడు చూడు మాది మలార్ మండలం, కాటారం సబ్ డివిజన్ పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధి సబ్ డివిజన్ పరిధిలో హాస్పిటల్కి వచ్చిన రోగులకు కావచ్చు అనేక ఇబ్బందులతో ఇక్కడ ఇరుకు రోడ్లుండి ఎన్నో యాక్సిడెంట్ అయిన బస్ స్టాండ్ లేక బస్సులో ప్రయాణాలు అక్కడ ఇక్కడ అవుతాయని మన ప్రజలు వచ్చే ఇక్కడ బస్ స్టాండ్ లేక ఏడున్నదని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, దీనిపైన బస్ స్టాండ్ కావాలని పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టిన గతంలో ఆర్ఎం గారికి కూడా సూచించడం జరిగింది. బస్ స్టాండ్ కూలిపోతున్నాయి, అక్రమాలకు గురైన బస్ స్టాండ్లను దీనికి ఇప్పుడున్న గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు దీనికి నిర్లక్ష్యం వహిస్తున్నది. తక్షణమే బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. సో మనకు అన్న చెప్పిన విధంగా ప్రజా సంఘాల తరఫున అయితే కాటారంలో మెయిన్ కూడలి వద్ద చాలా సమస్య ఉన్నది. రోగులకు అట్లనే గర్భిణీలకు అట్లనే ముసలి వాళ్ళకు చాలా వరకు బస్సులు సంబంధించిన రోడ్డు మీదనే బస్సు ఆగడం వల్ల వెహికల్స్ అటు ఇటు నడుస్తూ ఉంటాయి. కాబట్టి లేనిపోని మనకు యాక్సిడెంట్లు అవ్వడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న కూడలిలో పబ్లిక్ ఆగకుండా అట్లనే బస్టాండ్ ఏర్పాటు చేస్తే బస్టాండ్లకు పబ్లిక్ అక్కడ పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజా సంఘ నాయకుల ద్వారా అట్లనే ఇక్కడున్న ప్రజల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే కాటారంలో మెయిన్గా బస్టాండ్ సమస్యను క్లియర్ చేయాలి అని చెప్పి చాలా వరకు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు వెహికల్స్ అయితే హెవీ వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి పబ్లిక్కి కావడానికి చాలా భయాందోళనకు గురవుతున్నారు. సో ఈ వెహికల్స్ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ మోప్ అవుతుంది. అక్కడ మెయిన్ కూడలి వద్ద చాలా వరకు లారీలైనా ఏదైనా పోతుండడం వలన అక్కడ టైర్లు వల్ల చాలా వరకు పబ్లిక్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. డస్ట్ దానికి సంబంధించింది. సో దీన్ని త్వరగా పరిష్కరించి
బస్ స్టాండ్ ఏర్పాటయ్యే విధంగా గవర్నమెంట్ చొరవ చూపాలని చెప్పి జీనిస్ యాజమాన్యం అలానే ప్రజా సంఘ నాయకుల తరఫున మేము రిక్వెస్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తున్నారు జీ న్యూస్, అలాగే కెమెరామెన్ జీవంతో మీ గణేష్. జై హింద్.